ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట పట్టణం సూర్య కన్వెన్షన్ హాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, శాసన మండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చినిరామ సత్యనారాయణ, రాష్ట్ర ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మండపేట పరిసర ప్రాంతాల ఆర్యవైశ్య ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ముఖ్య అతిథులుగా పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో తెలుగు రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమన దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాముల పోరాట స్ఫూర్తి తెలుగు వారికి అలాగే రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిదాయకమన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాల్ని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి అధికారికంగా జరపడం సంతోషంగా ఉందని ఆర్యవైశ్య ప్రముఖులు అన్నారు. నెల్లూరు జిల్లాకు గతంలో చంద్రబాబు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశారని ఎమ్మెల్యే వేగుళ్ల గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటు ఆయన ఆశయాలను రాబోయే తరాలకు గుర్తుండిపోయేలా 6 ఎకరాల స్థలంలో పార్కు కూడా చేపడుతుందని డుండి రాకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాకచర్ల వీరవెంకట సత్యనారాయణ గుప్తా, మండపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కాళ్లకూరి శ్రీనివాస్, మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల గురించి కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే సమాజంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారు ఈ సమాజంలో ఎవరైనా ఉన్నారంటే ఆర్యవైశ్యులని చెప్పక తప్పదు. మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. కనీసం ఈనాడు చాలా సంఘాలు ఉన్నాయి. మా చెట్టుబడి సంఘాలు ఉన్నాయి, కాపు సంఘాలు ఉన్నాయి, కమ్మ సంఘాలు ఉన్నాయి, లేదా బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, ఉద్యోగస్థ సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నిటికీ కూడా స్ఫూర్తిదాయకమైనది ఆర్యవైశ్య సంఘమే అని మీకందరికీ మనం చేస్తున్నాం. నేటి హీరో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒక ఆర్యవైశ్య కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఇది అందరి వ్యక్తి, అందరి వాడు అని మాత్రం సగర్వంగా మనం చేస్తున్నది మీకు సొంతం కాదు. అందరి వాడు అమరజీవి, అందరి వాడు మహాత్మా గాంధీ. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల గురించి మనం స్మరించుకుంటున్నాం. ప్రభుత్వంలో ఇటు శ్రీ నరేంద్ర మోడీ గారు, అటు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తున్న అందరూ చూస్తూ ఉన్నాం. మరి వారు కూడా మీరు ఎందుకు పెట్టుకున్నారు కదా, పొట్టి శ్రీరాములు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే ఒకటే కారణం, అటువంటి మహానుభావుల్లాగా మనం ఉండలేం, కానీ వారి ఆశయాలు లేకుండా మనం పనిచేయాలి. నిత్యానంద ఒక సామాజిక కుటుంబంలో పెట్టి మా పుట్టి మరి రైల్వే ఆ రోజుల్లో రైల్వేలో ఉద్యోగం చిన్న ఉద్యోగాలు కాదు, రైల్వేలో ఉద్యోగం చేసి ఎటువంటి పదవులను ఏమీ లేక ఆశించకుండా ఒక మన రాష్ట్రం కోసం, మన ఆంధ్రుల కోసం, మన తెలుగువారి కోసం 58 రోజులు మరి సత్యాగ్రహం చేసి అసూలు బాసారంటే అటువంటి స్ఫూర్తి, అటువంటి త్యాగం మనందరిలో కూడా ఉండాలి. ఎంతో కొంత ఆలోచనతో ఈ స్ఫూర్తి కలిగించాలన్న ఆలోచనతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లేదా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా తెలియజేస్తూ, దీన్ని మనమందరం కూడా మన తర్వాత తరాలకి, అంటే మాకంటే కొంత తెలుసు, తర్వాత తరాలకంటే ఎవరో తెలీదు, నేను ఎవరు పడుతాం మన వాళ్ళకి అంటే కాలం మారిపోతుంది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా మన వారసు కూడా తెలియజేస్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన మనకు చెప్పినటువంటి విధానంలో కొన్నైనా మనందరం పాటించాలని చెప్పి మనందరం పాటిద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. సభాముఖంగా మరోసారి గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే నవంబర్ 1 ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణలో మనం చెప్పుకునేవాళ్ళం. కానీ రాష్ట్ర విభజన చదివిన తర్వాత జూన్ 2వ తారీఖు అని అసలు రికార్డులోకి వెళ్తే వేరే ఏదో డేట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని రికార్డు చెప్తా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా సరి చేయాలి. అసలు శిశులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందంటే అది కేవలం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం వల్లే అని గుర్తు పెట్టుకొని ఆ ప్రాణత్యాగాన్ని గుర్తించాలన్న ఆలోచనతో ఏదైతే ఆయన అమరులైన డిసెంబర్ 16వ తారీఖు 15వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారి కంటే బీజేపీ నాయకుల గారికి తెలియజేస్తే రేపొద్దున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుంచుకునే బాధ్యత మాది అని చెప్పి అనేక అంశాలు మీ ముందు చెప్పమని ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాటుకుని ఈ కార్యక్రమం ఇంత కన్నుల పండుగ జరుగుతుందండి. దీనికి అందరూ సహకరించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పొట్టి శ్రీరాములు గారి జయంతి అనేది మన ఆర్య వయసులకు ఎంతో గర్వకారణం. దీన్ని ఏడాది పాటు మన ఉత్సవాలుగా ప్రతి నెల డిసెంబర్ 15, 16, 17 మనకి ఏ రోజు వీలైతే ఆ రోజు జరుపుకోవడానికి మనకి ప్రభుత్వం జీవో జారీ చేసింది. మనం దానికి చాలా సంతోషం పడాల్సిన విషయం. దీన్ని మనమే కాకుండా మన తర్వాత తరాలు కూడా ఈ ఉత్సవాన్ని తెలియజేస్తూ ఆయన విశిష్టతను అందజేస్తూ మనం ముందుకు సాగాలని కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.